గుంటూరు జిల్లా త్రాగునీరు అవసరాలను తీర్చే అత్యంత కీలకమైన గుంటూరు ఛానల్ విస్తరణ, ఆధునీకరణ అంశాలను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు. 1972లో కృష్ణానదీ జలాలను ఈ ప్రాంతానికి అందించేందుకు దీన్ని నిర్మించారు అని, 47 కిలోమీటర్ల పొడవుతో 600 క్యూసెక్ల నీటి సామర్థ్యంతో ఈ ఛానల్ నడుస్తుందన్నారు. ఈ ఛానల్ ద్వారా సుమారు 27,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని పెమ్మసాని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు గతంలోనే 2017-2018లో ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను గుర్తించి 250 కోట్లతో పరిపాలన అనుమతులిచ్చారని, ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు పరిహారం అందించే చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటివరకు 28 కోట్లకు పైగా పరిహారాన్ని రైతులకు విడుదల చేశామని, ప్రాజెక్టు ఆలస్యం కాకుండా ఉండేందుకు భూసేకరణ పూర్తయిన ప్రాంతాల్లో వెంటనే కాలువ పనులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు పెమ్మసాని తెలిపారు. కొత్త టెండర్ల వల్ల ఆలస్యం, వ్యయభారం పెరగకుండా పాత ఒప్పందాల ప్రకారమే పనులు కొనసాగించేలా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. దాదాపుగా 1972లో ఆ రోజుల్లో కంప్లీట్ అయినటువంటి ఒక కార్యక్రమం. కృష్ణా నుంచి వాటర్ ఈ ప్రాంతానికి తీసుకొచ్చి తాగునీరు, సాగునీరు ఇచ్చే విధంగా చేసినటువంటి ప్రయత్నం. ఇప్పటి వరకు దాని ద్వారా 27,000 ఎకరాలు, 47 కిలోమీటర్ల పొడవు, 600 క్యూసెక్కులతోటి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే అనేక గ్రామాలు ఇంకా సాగునీరు కావాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్, అదేవిధంగా మోడర్నైజేషన్, ఎందుకంటే ఫ్రంట్లో ఒక నెక్ లాగా ఉంటుంది కాబట్టి దాన్ని వెడల్పు చేస్తే తప్పించి ముందుకు వెళ్ళదు. అదేవిధంగా పాత ఎప్పుడైతే కట్టిన బ్రిడ్జిలు కానీ, కలవర్ట్లు కానీ, గేట్లు కానీ అవన్నీ పాడైపోయినాయి. తాగునీరులోకి మురుగునీరు వచ్చి కలవటం, ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు దీని గురించి తెలుసు వారికి, చంద్రబాబు నాయుడు గారు దాదాపు 250 కోట్లతోటి ఆ రోజు శాంక్షన్ చేశారు. 2017-18 ఆ ప్రాంతంలో దాదాపుగా 1972లో ఆ రోజుల్లో కంప్లీట్ అయినటువంటి ఒక కార్యక్రమం. కృష్ణా నుంచి వాటర్ ఈ ప్రాంతానికి తీసుకొచ్చి తాగునీరు, సాగునీరు ఇచ్చే విధంగా చేసినటువంటి ప్రయత్నం. ఇప్పటి వరకు దాని ద్వారా 27,000 ఎకరాలు